ఫౌండేషన్ జ్ఞాన జగత్ ఇప్పటికి 500 మైలురాయి దాటిపోయింది. ఇప్పుడు దాకా సుధాకర్ ఫౌండర్ గా ఉండేది. ఇప్పటి నుంచి ఫౌండర్ గా సుధాకర్ డిసపియర్ అయిపోయింది. ఫౌండేషన్ జ్ఞాన జగత్ జ్ఞాన జగత్ గా మారిపోయింది. జ్ఞాన జగత్ గా మారిపోయి ప్రతి వ్యక్తిని కూడా దైవత్వంగా భావించి వారికి ఆ దైవత్వ శక్తిని నేర్పిస్తూ ఈ సమాజం మొత్తం, ఈ భారతదేశం మొత్తం ఆధ్యాత్మిక శాస్త్రవేత్తల దేశంగా మారటం కోసం 18 రోజుల టార్గెట్ లో సుమారు 39 కోట్ల మందితో ప్రపంచానికి ఆదర్శంగా నిలవబోతుంది. దాంట్లో ముఖ్య పాత్ర పోషిస్తుంది ఆడిటర్ గారు రాంబాబు గారి ఆధ్వర్యంలో వారి కనుసన్నుల్లో నడిపిస్తూ ఒక గొప్ప యజ్ఞంలో ప్రతి వ్యక్తి ఆధ్యాత్మిక శాస్త్రవేత్త అవుతూ ఇంకా వ్యక్తులని శాస్త్రవేత్తలుగా తీర్చిదిద్దుతూ 147 కోట్ల మందిని ఆధ్యాత్మిక శాస్త్రవేత్తలుగా తీర్చిదిద్దేదే జ్ఞాన జగత్. అటువంటి జ్ఞాన జగత్ కోసం ఓవర్ టు రాధా మేడం సంకల్పం చేపిస్తారు. 2 నిమిషాలు. అందరం ఒక నిమిషం కళ్ళు మూసుకుందాం. ఐడియా ఇక్కడ శ్వాస మీద ధ్యాస ఉంచుదాం. 1 మినిట్ ధ్యాన జగత్తు పరివ్యాప్తం కోసం, అలాగే ప్రతి ఒక్కరు కూడా ఈ జ్ఞానాన్ని తెలుసుకోవడం కోసం ఆధ్యాత్మిక శాస్త్రవేత్తలుగా జ్ఞానాన్ని అందుకొని ఆ జ్ఞానాన్ని పంచేదానికి ప్రతి ఒక్కరు కూడా నడుము బిగించి ఇందులో జాయిన్ అవ్వాలని, అందరూ ప్రతి ఒక్కల యొక్క భాగస్వామ్యం ఇందులో రావాలని మనం అందరం కూడా మరి దానికోసం సుధాకర్ మాస్టరు దీన్ని ఎన్నో సంవత్సరాల కృషి ద్వారా మన ముందుకు వచ్చింది. మరి దీన్ని ముందు వెళ్ళాల్సినటువంటి బాధ్యత ఎవరమైతే ధ్యానం చేస్తున్నామో, ముందు నుంచి ఎవరమైతే తిరిగి ఇన్ని రోజులు ధ్యానం చెప్తూ వచ్చామో వాళ్ళందరము ఉన్న చోటు నుంచి అందరికీ ధ్యానాన్ని అందించేది ఇది ఒక గొప్ప అవకాశం మనందరికి. ప్రతి ఒక్కరు దీన్ని అందుకొని అందరికి అందజేసి ఈ ఫలాలు ప్రతి ఒక్కరు కోసుకునే విధంగా అవకాశం ఉంది మనకి. ఆ రకంగా దీన్ని ముందుకు తీసుకెళ్లాలని ఇది అంత పరివ్యాప్తమై చెప్పి ప్రపంచ వ్యాప్తంగా మరి ఈ యొక్క ధ్యాన జగత్ కార్యక్రమం ముందుకు తీసుకెళ్లబడాలని మనం అందరం కోరుకుంటూ శ్వాస మీద ధ్యాస. శ్వాసయ గురువు, ఈ దేహము దేవాలయం. నిన్ను లోపల నుండి నేను నడిపించే జీవుడే దేవుడు. అందరి ఆధ్యాత్మిక శ్రేయస్సు కోసం, అందరి యొక్క ఉన్నతి కోసం, అందరి కోసం ఒక్కరి కోసం అందరూ ఏదైతే పంచబడుతుందో అది పెంచబడుతుంది. వాటి మనందరం కూడా దీంట్లో భాగస్వాములు అయినప్పుడు మన ద్వారా ప్రతిదీ పంచబడేటువంటి ఒక గొప్ప కార్యక్రమం అభివృద్ధి జరగాలని, ఉన్నతంగా మనం ఎదుగుతూ ఈ యొక్క ధ్యాన జగత్తుని ముందుకు ఉన్నతంగా తీసుకెళ్లాలని కేవలం శ్వాస మీద ధ్యాస. పంచభూతాలతో అనుసంధానమై ఉంది మన శరీరం. ఆ పంచభూతాల ప్రతి క్షణము అనుసంధానంతోనే అన్ని పనులు జరిపించబడుతున్నాయి.
ఆత్మపూర్వకంగా కృతజ్ఞతలు తెలియజేసుకున్నాం పంచభూతాలకు. ఈ కార్యక్రమాన్ని ఇంత విజయవంతంగా ముందుకు తీసుకెళ్తున్నందుకు థ్యాంక్ యూ. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ వెరీ మచ్ మేడం. మన సంకల్పం తదాస్తు, తదాస్తు, తదాస్తు. అందరూ తదాస్తు అనండి. తదాస్తు. తదాస్తు, తదాస్తు, తదాస్తు. అదేవిధంగా పంచం. రాధా మేడం గారికి ప్రత్యేక అభినందనలు. పిరమిడ్ ఆర్గనైజర్ నుంచి సంకల్పం ఇచ్చినందుకు. అదేవిధంగా ఈ జ్ఞాన జగత్ ముందుకు తీసుకువెళ్ళటానికి ముఖ్య పాత్ర పోషించిన మహానుభావుడు. అతను చాలా ముఖ్య పాత్ర అది. ఎంత ముఖ్య పాత్ర అంటే అతను లేకపోతే జ్ఞాన జగత్ లేదు. జ్ఞాన జగత్ లేకపోతే అతను లేడు. అటువంటి ముఖ్య పాత్ర. అతనే జ్ఞాన జగత్. వారి ఆధ్వర్యంలో ఆడిటర్, సీఏ చేసి ఆడిటర్ గారు రాంబాబు సార్ మన కోసం, మన తపన, మన ఆరాటం, లోక కళ్యాణార్థం మన ఆరాటాన్ని, మన తపనని చూసి మన శక్తిని ముందుకు తీసుకువెళ్ళటానికి వారు నిజంగా వారు ఎనలేని కృషి చేస్తున్నారు. ఒక ఆర్డర్‌లో తీసుకురావాలి అనంటే ఒక గొప్ప యజ్ఞంలో సారు అంత తొందరగా అన్ని విషయాలకి యాక్సెప్ట్ చేయరు. ప్యూరిటీ సారు. ధర్మాన్ని కాపాడతారు వారు. ధర్మం వైపే ఉంటారు సారు. అధర్మం వాళ్ళని దగ్గరికి రానియరు. అటువంటి మహానుభావుడు. అటువంటి మహానుభావుడు మనల్ని ముందుకు నడిపిస్తానికి దిక్సూచిగా ఉన్నందుకు జ్ఞాన జగత్ తరపున వారికి కృతజ్ఞతాభివందనాలు. మన జ్ఞాన జగత్ తరపున. జ్ఞాన జగత్ అంటే వ్యవస్థ ఇప్పుడు. ఆ వ్యవస్థకి, గవర్నమెంట్‌కి మధ్యలో ఉన్న వారది ఒక గొప్ప కీ రోల్ అది. చాలా గొప్ప కీ రోల్. ఎందుకనంటే కొన్ని మిలియన్ల మంది, కొన్ని కోట్ల మంది దీంట్లో సభ్యత్వం తీసుకుంటున్నారు. ఒక విధంగా చెప్పాలనంటే ఇది యూనివర్స్ ఇచ్చిన గిఫ్ట్. యూనివర్స్ ఎప్పుడు కూడా ఆపద సమయంలో నేను ప్రత్యక్షం అవుతా అంటాడు. ఆ ప్రత్యక్షమవుడు మనలో నుంచే ప్రత్యక్షం అవుతారు. కాబట్టి ఓవర్ టు ఆడిటర్ సార్. వారి సందేశం విందాం. అందరికీ నమస్కారం అండి. నా 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 ఇమేజ్ కనిపిస్తుందండి మీరు అందరికి? కొంచెం బ్యాక్. ఓకే. కనిపిస్తుందా? నా మాట వినపడుతున్నాయా? అందరికీ నమస్కారం. ఫస్ట్ ఏమా బాగున్నారమ్మా? రిషి రాలేదా? రిషి రాలేదా సార్? ఇది రికార్డింగ్ లో ఉంది సార్. ఓకే. సుధాకర్ గారు ఇందాక పదే చెప్తున్నాడు కీ రోల్ అని, ఇతను చాలా ఇంపార్టెంట్ వ్యక్తి అని, జ్ఞాన జగత్కి ఇతనే కీలకము, ఇతనే మూలము, ఇతను లేకపోతే జ్ఞాన జగత్ లేదు. ఈ పాదాలన్నీ కూడా సరే ఆయన విజ్ఞతకు సంబంధించిన అంశాలు, కానీ అవన్నీ నేను అంత కీబోర్డ్ పర్సన్స్ కాకపోవచ్చు. ఎందుకంటే నాకంటూ వేరే వ్యాపకాలు చాలా ఉన్నాయి. ఒక క్లయింట్ నా దగ్గరికి వచ్చినట్టుగానే వచ్చారు వీళ్ళు. వాళ్ళు ఒక సంకల్పంతో వచ్చారు. సో ఒక ఆడిటర్‌గా, ఒక చార్టర్డ్ అకౌంటెంట్‌గా ఏదైనా ఒక ఎస్టాబ్లిష్‌మెంట్ చేయాలన్నా, దానికి పునాదులు వేయాలన్నా, ఒక సీఏ చార్టర్డ్ అకౌంటెంట్ అవసరం ఉంటుంది. అది నేనే కాదు, ఎవరైనా చేసే పనులే. దానికి రిజిస్ట్రేషన్ చేయించే పద్ధతి, గవర్నమెంట్‌కిను ఆర్గనైజేషన్స్‌కి మధ్యన ఒక మీడియేటర్ లాగా, కన్సల్టెంట్స్ లాగా ఉండడం మా వృత్తి ధర్మం. మా వృత్తి ధర్మాన్ని నేను నిర్వర్తించానన్నదే నా విషయం. పోతే ఈ సుధాకరు ప్లస్ రిషికుమార్ వీళ్ళిద్దరూ నా దగ్గరికి వచ్చినప్పుడు మనం బట్టల మీద వేసుకున్న ఈ క్లాత్, లేదా మనం దుప్పటి కప్పుకునే దుప్పటి, వీటన్నిటికి మూలం పత్తి. ఆ పత్తి పంట వీళ్ళు పండించుకొని, పత్తి పంట కష్టపడి దున్ని అంత ఎంతో కృషి చేసి పండించుకొని పత్తి తీసుకొని నా కాడికి వచ్చారు అంతే. అందులోంచి నేను విత్తనాలు తీసేసి ఒక దారాన్ని కండెలాగా తయారు చేయడానికి ఒక దారి చూపించాను అంతే. నేను చేసింది అంతకంటే మించింది ఏం లేదు ఇక్కడ. అది కూడా నా వృత్తి ధర్మంలో భాగంగా.
ఇప్పుడు ఆ పత్తిలో నుంచి మీరు తర్వాత ఎలాంటి క్లాత్ తయారు చేస్తారు? దుప్పట్లు తయారు చేస్తారా? ఒంటి మీద కప్పుకునే క్లాత్ తయారు చేస్తారా? ఎలాంటి క్లాత్ తయారు చేస్తారన్నది మీ చేతిలో ఉందిక. తర్వాత నేను ఎప్పటికప్పుడు వీళ్ళకి ముందు జాగ్రత్తలు చెప్తూ వస్తూ ఉంటాను. మీరు పట్టుకున్న మూలం జ్ఞాన జగత్. ఇది మామూలు విషయం గాదు. ఆ పదం విన్న వాళ్ళు ఎవ్వరైనా సరే, ఈ క్యాస్ట్, ఆ క్యాస్ట్, ఈ మతం, ఆ మతంతో సంబంధం లేకుండా అందరిని టకీమని కనెక్ట్ అయిపోయే పదం అది. జ్ఞాన జగత్ అనే పదం. ఈ జ్ఞాన జగత్ అనే పదానికి నెత్తి మీద ఎత్తుకున్నందుకు, తలకెత్తుకున్నందుకు అది ఎప్పుడూ చిత్తశుద్ధితో మోయాలి. శ్రీవారికి పట్టు వస్త్రాలు తీసుకెళ్ళినట్టు, సో తల మీద ఒక సంకల్పాన్ని మోస్తున్నారు మీరు. ఆ సంకల్పంలో ఎంత చిత్తశుద్ధి ఉండాలనో అంత చిత్తశుద్ధి ఉండాలి అంటూ, ఆ చిత్తశుద్ధి మీద మాత్రమే నేను మాట్లాడుతూ ఉంటాను. దాన్ని మీరు కొంచెం కమర్షియల్ యాంగిల్ తీసుకెళ్ళడం లాంటి పదాలు అప్పుడప్పుడు జరుగుతూ ఉంటాయి. అది తొందరపడకండి. ఇబ్బంది పడతారు. ఆ జ్ఞాన జగత్ అనే పదానికి మీరిచ్చే అర్థం వేరుగా పోతుంది. తప్పు దారిలో వెళ్తుంది. ఇలాంటి ముందు జాగ్రత్త చెప్తూ ఉంటా అంతే. నేను అంతకంటే మించి జ్ఞాన జగత్‌లో నా పార్టిసిపేషను ఇంకా ఇప్పటి వరకి ఆహ్, ఏం పెద్దగా రాలేదు. ఒక ఆడిటర్‌గా, ఒక అడ్వైజర్‌గా మాత్రమే ఉన్నాను. సో, ఈ మీరు పంచాల్సిన జ్ఞానం ఇప్పుడు ఇందాక రాధా మేడం గారు చాలా చక్కగా మాట్లాడారు. ఆమె తీసుకున్న టైము, ఆమె తీసుకున్న లీడ్ ఏదైనా గాని తీసుకున్న జస్ట్ ఒక 5 మినిట్స్ కాదు బహుశా 2, 3 మినిట్సే అనుకుంటా. ఆ 2, 3 మినిట్స్‌లోనే ఆమె ఎలా ఓన్ జేసుకోయింది ఈ జ్ఞాన జగత్ యొక్క సంకల్పాన్ని. సో, ఈ ఆధ్యాత్మిక ధోరణి, ఆధ్యాత్మిక చింతన, ఈ జ్ఞానాన్ని 10 మందికి పంచుతూ, మనము దక్ మనం పొందుతూ 10 మందికి పంచుతూ ఎలాంటి సమస్యలతో లేకుండా సాధ్యమైనంత వరకు ప్రశాంత చిత్తంగా జీవిద్దాము అన్నదే అంతిమ ఉద్దేశ్యం కావచ్చు. జ్ఞాన జగత్ యొక్క అంతిమ ఉద్దేశ్యం. జ్ఞాన జగత్ అన్నంత మాత్రాన ప్రపంచంలో ఉన్న అనంత విశ్వంలో ఉన్న జ్ఞానం అంతా మనకే రావాలనేది గాని, లేకపోతే పాకిస్తాన్‌లో ఏం జరుగుతుంది? ఆఫ్ఘనిస్తాన్‌లో ఏం జరుగుతుంది? వాళ్ళెందుకు ఇలా అయిపోయారు? వీళ్ళెందుకు ఇలా అయిపోయారు? అంటూ లేనిపోని తలకెత్తుకొని ఆహ్, గందరగోళమైన జీవితం గడపడం గాదు. సో, మనము మన మన మానసిక చిత్తం ఎలా ఉండాలి? మన చుట్టూ ఉన్న సమాజంతో మనం ఎలా కనెక్ట్ కావాలి? సో, ఇట్లాంటి జ్ఞాన జగత్ అనే పదానికి సాధ్యమైనంత వరకి ఆహ్, హ్మ్, విస్తృతమైనటువంటి అర్థాన్ని ఇవ్వకుండా చాలా కొద్దిపాటి అర్థంతో తీసుకురావాలి. కొద్దిపాటి అంటే ఏం లేదు. నీ గురించి నువ్వు అర్థం చేసుకో ఇక. నీ మానసిక చిత్తం గురించి నువ్వు అర్థం చేసుకో. ప్రతిసారి ఇప్పుడు మనం పూర్వీకులు మనకంటే ముందు తరం వాళ్ళు. ఏ కొద్దిపాటి ఆధ్యాత్మిక చింతన, ఆధ్యాత్మిక జ్ఞానం తలకెక్కితే సాధ్యమైనంత వరకు వాళ్ళు వైరాగ్య భావాలతో సంసార జీవితానికి విరుద్ధంగా సంసారాన్నంతా వదిలేసి ఎక్కడికో ఎళ్ళిపోయేవాళ్ళు. సన్యాసులుగా మారిపోయేవాళ్ళు. అదొక పెద్ద ప్రమాదకరం. సో, నేను సుధాకర్ గారితో ఎప్పుడూ అదే చెప్తూ ఉంటాను. సాధ్యమైనంత వరకు ఆ పదాలని తగ్గిస్తూ ఉండు. కాలంతో పాటు ఆధ్యాత్మిక చింతన కూడా మారాలి. మన పూర్వీకులు ఆధ్యాత్మిక ఆధ్యాత్మికత అంటే చాలు ఇక ఒంటి మీదకి కాషాయ వస్త్రాలొస్తాయి. రుద్రాక్ష మాలలొచ్చేస్తాయి. సంసార బంధాలు, భవబంధాలు తెంపుకోవడానికి సిద్ధపడతాడు ఇగ. అది చాలా ప్రమాదకరంగా ఉంటుంది. సో, అలాంటి పదాలు రానివ్వకుండా మీరు జాగ్రత్త పడాలి. ఇప్పుడు వెరీ బిగినింగ్ మీరంతా ఫౌండర్స్. ఇప్పుడు సుధాకర్ గారు ఒక మాటన్నారు. ఇక ఫౌండర్ స్థానంలోంచి నేనెళ్ళిపోతున్నాను. ఇదంతా మీ అందరి భుజాల మీద పెడుతున్నాను అన్న పదం వాడాడు. సో, అది మంచి పదం. ఇక సాధ్యమైనంత వరకు మేము గమనించిన దాంట్లో కూడా అదే ఉంది. ఎవరైనా ఒక ఆర్గనైజేషన్ నడిపిస్తున్నప్పుడు, ఆ ఫౌండర్ అనే వ్యక్తి ఇదంతా నాదే అనే భావంతో ఆ సంస్థను స్థాపిస్తాడు. చాలా వరకు ఈ రాజకీయ నాయకులు గావచ్చు, పెద్ద పెద్ద ఆశ్రమాలు గావచ్చు, అందరూ గూడా ఈ గురూజీ పేరుతో, ఒక గురూజీ స్థానాన్ని మీద కూర్చొని ఆ సంస్థకు సంబంధించిన అందులో కొద్దో గొప్పో రాజకీయాలన్నీ ఎంటర్ అవుతాయి అందులోకి. సో, సుధాకర్ గారు వెరీ బిగినింగ్ స్టేజ్‌లోనే ఆ స్థానంలోంచి నేను బయటికెళ్ళిపోతున్నాను అనే పదం వాడేశాడు. సో, అందరితో పాటు నేను నడుస్తాను. సో, దీనికి కంటికి కనిపించని ఓ వ్యక్తిలాగా ముందుకు నడిపించాలి. మా మా లాంగ్వేజ్‌లో అదే అంటాం మేము. ఏ కంపెనీ అయినా సరే, సంస్థలైనా సరే మా సీఏ లాంగ్వేజ్‌లో కంటికి కనిపించని ఒక కల్పిత వ్యక్తి అంటారు. సో, ఈ జ్ఞాన జగత్తు కూడా దానికి ఫౌండరు ఒకవేళ ఆయన స్థాపించినప్పటికిని రిషి కుమార్ పేరు, ఆయన పేరు చిరస్థాయిగా ఉండిపోతాయి అందులో ఫౌండేషన్స్‌లో. మేము ఆడలాంటి మేమైనా బయటికెళ్ళిపోవచ్చు కొంతకాలానికి. కానీ ఫౌండేషన్ స్థాపించిన ఆ వ్యక్తుల పేర్లు మాత్రం అలా ఉంటాయి. కానీ నడిపిస్తున్నంత కాలము ఆయన ఇందాక చెప్పిన ఒక మాట, ఫౌండర్‌గా నా స్థానంలోంచి నేను బయటికెళ్ళిపోతున్నాను. ఇక దీన్ని అందరి భుజాల మీద పెడుతున్నాను. దానికి తగ్గట్టుగానే రాధా మేడం గారు స్పందించారు. నాకు చాలా బాగా అనిపించింది.
సో, ఆ కాన్సెప్ట్‌ని, ఆ ఫీల్‌ని అట్లాగే ముందుకు తీసుకెళ్తూ పోతూ ఉంటే, సో, జ్ఞాన జగత్‌లో నేను ఇంకొక మాట స్పష్టంగా చెప్పదలుచుకున్నాను జ్ఞాన జగత్‌కి. జ్ఞాన జగత్ అని చెప్పేసంటే, ప్రపంచ జ్ఞానం అంతా మనకే కావాలని అనే పదం కన్నా, నీ ఆత్మ జ్ఞానం ముఖ్యంగా ఫస్ట్ పాయింట్. సో, రిపీటెడ్‌గా మనము 10 మందికి చెప్తూ ఉండాల్సిన విషయం ఏంటంటే, ఆధ్యాత్మిక ధోరణి, ఆధ్యాత్మిక చింతన అంటే మనము దేవుడనేవాడు లేడు అనడం కన్నా, దేవుడున్నాడు. ఆత్మ జ్ఞానంలో దేవుడున్నాడని చెప్పేటప్పటికి మళ్ళీ ఈ కులము, ఆ కులము, ఈ మతం, ఆ మతము, అల్లానా, జీససా అంటూ మళ్ళీ తర్కంలోకెళ్ళిపోతది బండి. సో, తర్కంలోకి పోనివ్వకుండా, దేవుడి పేరు చెప్పకుండా, ఆధ్యాత్మిక చింతన, తాత్విక చింతన లేదా ఆత్మ మీద పరిజ్ఞానంతో జీవించడం. మన మీద మనకు ఒంట్లో బాలేదు. ఎందుకు బాలేదు? ఎప్పుడైతే మీరు ఆధ్యాత్మిక ధోరణిలోకొచ్చేస్తామో మనిషి, ఏ చిన్న సమస్యొచ్చినా సరే ముందు మన మీద మనం ఎందుకబ్బా ఇది? ఎందుకిలా అయింది? అంటూ తను విశ్లేషించుకుంటాడు. కడుపులో చిన్న నొప్పి కలిగినా సరే, లేదా ఏదైనా చిన్న మోషన్స్ పట్టుకున్నా సరే, నేనేం తిన్నాను? అంటూ మొదలుపెడతాడు. ఇది లేకపోతే ఇమ్మీడియేట్‌గా డాక్టర్ దగ్గరికెళ్తాడు. సింపుల్ లాంగ్వేజ్. ఆధ్యాత్మిక చింతన ఎందుకు అవసరం? ఆత్మ జ్ఞానం ఎందుకు అవసరం? అంటే నీ గురించి నువ్వు తెలుసుకోవడం కొరకి. నీ హెల్త్ గురించి నువ్వు తెలుసుకోవడం కొరకి. నీ మనసులో కలిగే ఆలోచనల యొక్క ప్రభావం ఎలా ఉంది అని తెలుసుకోవడం కొరకి. సో, దాంతో మొదలుపెడితే ఈ ప్రలోభాలకు లొంగిపోవడము, ఎవరైనా బయటి వాళ్ళొచ్చేసి ఏదైనా మాట్లాడితే దానికి లొంగిపోవడము, రాజకీయ నాయకుల మాటలకు లొంగిపోవడము, చిన్నదానికి పెద్దదానికి ఇతరులతో గొడవ పెట్టుకోవడము, ఇరుగు పొరుగు వాళ్ళతో గొడవ పెట్టుకోవడము, ఇలాంటి వాటన్నిటికి పరిష్కారం దొరుకుతూ పోతుంది. సొల్యూషన్ పరిష్కార మార్గం అనేది మనలోనే ఉంటుంది. సో, ఇటువంటి మాటలతో, ఇటువంటి పదాలతో ఆత్మజ్ఞానాన్ని మెల్లిమెల్లిగా ముందుకు తీసుకెళ్తూ, సో, ఈ జ్ఞాన జగత్తు అనే ఈ యొక్క సంస్థ యొక్క ఆపరేషన్స్‌ని నేను ముందు 4 భాగాలుగా విభజించండి అని చెప్పాను వీళ్ళకి. ఆ 4 భాగాల్లో మొట్టమొదటి భాగం ముందు ధ్యానం. ధ్యానం వల్ల కలిగే లాభాలేంటి? ధ్యానంలో ఉన్నటువంటి ఆహ్, ఏమంటారు దాన్ని ఎన్ని లెవెల్స్ ఉన్నాయి? ఏ స్థాయికెళ్తే ఏం జరుగుతుంది? సో, అదొక పెద్ద సబ్జెక్ట్. నిజంగా చెప్పాలంటే ధ్యానం వల్ల మనం ఏం చేయొచ్చు? ఏం సాధించవచ్చు? ఇలాంటి విషయాలన్నిట్ల మీద గురువుగారు ఆహ్, సుధాకర్ గారికి చాలా అందులో ఆయన ఎక్స్‌పర్ట్. గవర్నమెంట్‌కి కూడా ఇలాంటి వాళ్ళ సేవల అవసరం ఉంది. సో, 4 భాగాల్లో మొదటి భాగము ధ్యానం. ఇక రెండో భాగము అంటే ధ్యానం అని చెప్పేసంటే ఆత్మ మీద, మనసు మీద ఒక అవగాహనతో జీవించే పట్టు సాధించడం. ముందు ఆత్మ మీద పట్టు సాధించడానికి ధ్యాన మార్గంలో ఎళ్ళండి. రెండవది యోగా. యోగా ఫస్ట్‌ది మెడిటేషన్ ఇంగ్లీష్ పదం మెడిటేషన్ అనుకుంటే, రెండోది యోగా, ప్రాణాయామ. ఇది దేహం మీద పట్టు సాధించడం. దేహంలో ఇప్పుడు కీళ్ళ నొప్పులు, కాళ్ళ నొప్పులు ప్రతిదానికి అదే యోగా ఆసనాలకు వైపు దృష్టి మళ్లారనుకోండి. కొద్ది చిన్న చిన్న యోగాలే. యోగా అంటే అందులోనూ అందరూ ఎక్స్‌పర్ట్ అవ్వాల్సిన అవసరం లేదు. కొద్దిపాటి యోగాసనాలు చేసుకుంటూ పోతుంటే శరీరం మీద పట్టు సాధిస్తాం. సో, యోగాతో పాటు ప్రాణాయామ, బ్రీతింగ్ లోపల ఎక్కడో ఉన్నటువంటి అవయవాల మీద పట్టు సాధించడం. మనకు కంటికి కనిపించే బయటి వస్తువుల మీద పట్టు అందరం అందరికి తెలుసు. యోగా అంటే ఈ కీళ్ళ నొప్పులు, కాళ్ళ నొప్పులు వాటన్నిటికి పట్టు సాధించడానికి అవకాశం దొరుకుతుందని చెప్పి అనుకుంటాం. కానీ ప్రాణాయామం అనేది ఉంటుంది మళ్ళీ. లోపల ఉన్న ఆర్గాన్ మీద పట్టు సాధించడం. చిన్న చిన్న కఫం లాంటివి ఏమైనా ఉంటే లంగ్స్‌కి సంబంధించిన ఏమైనా సమస్యలుంటే వీటన్నిటికిని ఈ ప్రాణాయామ బ్రీతింగ్ ఎక్సర్‌సైజ్ మీద ఒక అవగాహన వస్తుంది. పట్టు సాధించినట్టు అవుతుంది. శరీరం క్లీన్ చేసుకోవడానికి ఇది ఉపయోగపడుతుంది. సో, తర్వాత ఆరోగ్యం మూడో పాయింట్. 2 పాయింట్ ఫస్ట్ మెడిటేషన్, రెండోది దేహం మీద అవగాహన, మూడోది ఆరోగ్యం. మనం తినే తిండి, ఈ వ్యవహారాల మీద కొద్దిపాటి ఆలోచన ఉండాలి. ఇష్టం వచ్చినట్టు స్పైసీ ఫుడ్‌లు ఏది పడితే అది తినేసేసి రోగాలు తెచ్చుకొని, నొప్పులు తెచ్చుకొని, ప్రతిదానికి కారణాలు మళ్ళీ ఇంట్లో భార్య పిల్లల మీద పడేయడం. తనకొచ్చిన రోగాల నొప్పులకు కారణం భార్య పిల్లలని చెప్పేసి అనేయడము. సో, అట్లా ప్రతిదానికి చిన్నదానికి, పెద్దదానికి చిరాకులు, పరాకులు, ప్రశాంత చిత్తాన్ని కోల్పోతూ ఉంటారు. ఫుడ్ హాబిట్ బాగాలేకపోతే. కాబట్టి మూడో అంశం ఫుడ్ హాబిట్ మీద దృష్టి పెట్టండి. ఇక నాలుగవది మాలాంటి వాళ్ళు ఎవరెవరు మీకు కోఆపరేట్ చేస్తారు. జ్ఞాన జగత్తులో భాగంగా నిలుస్తారు. సమాజం మీద అవగాహన. సో, ఈ 4 అంశాల మీద సమానంగా జ్ఞాన జగత్తుని ముందుకు నడిపించండి అన్నది నేను ఇస్తున్న సలహా వీళ్ళకి. సో, వీళ్ళు దాన్ని ఎంతవరకు తీసుకెళ్తారు అన్నది ఇక వాళ్ళ
విజ్ఞత మీద ఆధారపడి ఉంటుంది. సో మీరు వెరీ బిగినింగ్ స్టేజ్‌లో ఉన్న మీరు బహుశా ఫౌండర్ మిమ్మల్ని అందరినీ ఇప్పుడు ఫౌండర్స్ అని చెప్పి అనొచ్చు. పేరుకు రికార్డ్స్‌లో వాళ్ళ పేర్లు ఫౌండర్‌గా ఉండొచ్చేమో కానీ, దీన్ని ముందుకు నడిపించే విషయంలో ఎవరెవరు ఎంతెంత సీరియస్‌గా వర్క్ చేస్తున్నారు, ఎంతవరకు మీరు ఈ సంకల్పాన్ని నెత్తికెత్తుకుంటున్నారు, ఎంత సీరియస్‌గా వర్క్ చేస్తున్నారు. ఆయన ఇప్పుడు 500 మంది ఆల్రెడీ మెంబర్‌గా జాయిన్ అయ్యారు అని చెప్తున్నాడు. సో ఇంకా సుదీర్ఘ లక్ష్యం పెట్టుకున్నాడు. సో అంతమందిని ఆయన అనుకున్న లక్ష్యాన్ని అంతమంది మెంబర్‌లతో ఆయన అడుగు ముందుకు వేస్తే ఇది ఒక పెద్ద ఏమంటారు దీన్ని ముఖేష్ అంబానీ ఫ్యామిలీ కన్నా పెద్ద ఫ్యామిలీ అయితది. వాళ్ళ ఫ్యామిలీ బహుశా అంత కమర్షియల్ యాంగిల్‌లో పోవచ్చేమో. డబ్బే ప్రధానంగా జీవించే ఫ్యామిలీ అవుతుందేమో అది. బట్ జ్ఞాన జగత్‌లో ఆయన చెప్పే 38,00,00,000 మంది జనాభాలో అందులో 10% మెంబర్‌గా జాయిన్ అయినా కూడా చాలా సంకల్ప సిద్ధి, మంచి ఆర్గనైజేషన్, మంచి ఆలోచనతో ముందుకెళ్తున్నారు వీళ్ళంతా. ఒక వెల్ డిసిప్లిన్ మేనర్‌తో పోతున్నారు. గవర్నమెంట్ కూడా మీకు గుర్తింపు తీసుకొస్తుంది. గవర్నమెంట్‌కి కూడా ఇలాంటి మార్పులే రావాలి అని గవర్నమెంట్ కూడా ఎదురు చూస్తుంది. సమాజంలో ఇటువంటి చైతన్యం, ఒక పద్ధతి, ఒక ఆలోచనలు కరెక్ట్ పద్ధతిలో అంటే చిన్న చిన్న సమస్యలు కూడా కోర్టులకెళ్తూ ఉంటాయి పరిష్కరించుకోవడానికి. అట్లా కాకుండా ఎవరికి వాళ్ళు అక్కడే పరిష్కరించుకునే పరిస్థితులు ఏర్పడతాయి. మీరు గాన జ్ఞాన జగత్ లాంటి పద్ధతులు గాన కరెక్ట్ ముందుకు తీసుకెళ్తే మంచి ఆలోచన అండి. సో మీరు ఎలా ముందుకెళ్తారో అన్న దానికి నేను జస్ట్ గమనిస్తూ ఉంటాను. రెగ్యులర్‌గా మీతో కలిసి ఇట్లా జూమ్ మీటింగ్‌లలోనో లేకపోతే వాట్సాప్ గ్రూప్‌లోనో మీటింగ్‌లోనో పంచుకోకపోవచ్చేమో. నా శక్తి మేరకు ఎప్పుడు వీలైతే అప్పుడు నేను మీతో కలుస్తాను. నాకు కూడా ఇంతకంటే మంచి సంకల్పాలున్నాయి నా దగ్గర. కాబట్టి జ్ఞాన జగత్ గురించి నేనేం మాట్లాడనో తెలియట్లేదు నాకు ఇంతకంటే ఎక్కువ. మాట్లాడతాను. తర్వాత టైంలో మాట్లాడతాను. సో ఆల్ ద బెస్ట్. అందరూ సుధాకర్ గారి ఆలోచనలతో కలిసి అడుగు ముందుకు వెళ్ళాలని కోరుకుంటున్నాను. జై హింద్. థాంక్ యూ వెరీ మచ్ సార్. సార్ ఇచ్చే సజెషన్స్ ఏఐ ఫార్మాట్‌లో ఉంటాయి. సార్ ఇచ్చే సజెషన్స్ ప్లస్ గవర్నమెంట్‌కి రూల్స్‌కి అనుకూలంగా ప్లస్ ఆధ్యాత్మిక చింతన రామచంద్ర మిషన్ ఫ్యామిలీ సార్ వాళ్ళది. సార్ వాళ్ళ మేడం రామచంద్ర మిషన్. సార్‌లో ఉన్న గొప్పతనం ఏందంటే వెంటనే ఏది యాక్సెప్ట్ చేయడు. దాని లోతు చూసిన తర్వాతనే వారు గ్రీన్ సిగ్నల్ ఇస్తారు. వేరే ఆడిటర్స్ ఏం చేస్తారంటే వెంటనే నీ పని నువ్వు చేసుకో అంటారు. కానీ సార్ ఇన్ డెప్త్ లోకి తీసుకుపోయి మీరు ఈ విధంగా చేస్తా అంటేనే ముందుకొస్తారు మీతో పాటు అంటే ఒక ఆడిటర్ గా నా వంతు కర్తవ్యం నిర్వర్తిస్తామని చెప్పడం జరిగింది. సార్ దగ్గర 5 రోజులు ఇదే ఆఫీస్ లో ఇదే స్టైల్లో ఇక్కడ ఇట్లనే కూర్చున్న సార్ దగ్గర 5 రోజుల సార్ 5-6 డేస్. సో 5-6 డేస్ సార్ తోని తపస్సు చేసిన సార్ దగ్గర. ఎందుకంటే మనకి ఇలాంటి క్వాలిటీస్ ఉన్న ఆడిటర్ కావాలి మనకి. ఎందుకంటే సమాజం పట్ల వారికి ఎంతో మక్కువ ఉంది. సమాజానికి చాలా చేయాలనే సంకల్పం ఉన్నది సార్‌లో. అటువంటి మహానుభావుడితో కలిసి ప్రయాణం చేసుడంటే మనమంతా నిజంగా ఫౌండేషన్ జ్ఞాన జగత్ చేసుకున్న గొప్ప విజయం. ఖచ్చితంగా మనమంతా సీనియర్స్ మాస్టర్స్ ముందు జాయిన్ అయి ఉన్నారు. సంకల్ప సిద్ధి ఉంటే సంకల్ప శుద్ధి అయి తీరుతుంది. మన 25 అనుభవంలో ప్రతిదీ సాధించాం మనం. మాటే మంత్రంగా మారింది. అదే ఆధ్యాత్మిక శాస్త్రవేత్త గొప్ప లక్ష్యం. పూర్వపు రోజుల్లో ఋషులు వస్తున్నట్టే చక్రవర్తులు స్థానం ఇచ్చే బాధ్యత ఆధ్యాత్మిక శాస్త్రవేత్త. అంత శక్తివంతమైన ఆధ్యాత్మిక శాస్త్రవేత్త. ఆ శక్తిని మళ్ళీ పునర్జన్మ తీసుకోవటానికే జ్ఞాన జగత్ ముందుకొచ్చింది. నేను డ్రాప్ అయ్యాను అంటానికి రీజన్ ఏంటి అని అంటే వ్యవస్థ నడిపించడం కోసమే. ఇక్కడ సుధాకర్ అనేది డిసపియర్ అయిపోవాలి. దైవం మానవ రూపంలో అవతరించిన ఈ లోకంలో ఆ దైవం మనమే, ఆ మానవులం మనమే. అప్పుడు అందరం దైవ స్వరూపులమే. 18 రోజుల్లో 39 కోట్ల మందిని మనం ఆధ్యాత్మిక శాస్త్రవేత్తలుగా మారుస్తూ భారతదేశం మొత్తం జ్ఞాన జగత్తుకి ప్రపంచానికి ఆదర్శంగా నిలుస్తుంది భారతదేశం. అటువంటి యజ్ఞంలో 550 మంది సుమారు ఇప్పటికి ఈ రోజుకి ఈ టైంకి సభ్యత్వం తీసుకొని ఉన్నారు. వారందరినీ గొప్ప మార్గంలో నడిపిస్తానికి
దాంట్లో వందల మంది 25 సంవత్సరాల నుంచి సేవలో ఉండి ఆధ్యాత్మికత మీద పట్టుత్వం ఉన్నవాళ్ళు ఉన్నారు ఇక్కడ. కాబట్టి మనందరి మాట మంత్రం అవుతుంది. ఇప్పుడు దాకా మన ఆధ్యాత్మికవేత్తలం అందరం కూడా కుమారస్వామి పనిచేశాము. వినాయక చవితిలో చరిత్రలో వినాయక వ్రత కల్పం పుస్తకంలో కుమారస్వామి పనిచేశారు. ఇప్పుడు అందరు కూడా మనం అందరం కూడా ఇప్పుడే వినాయకుడి పనిచేస్తున్నాం. ఆ కృషి ఫలం ఇప్పుడు తింటున్నాం. ఇక నుంచి మన శక్తి ఏంటంటే ఆధ్యాత్మికత, జ్ఞాన జగత్. భగవద్గీతలో జ్ఞానానికి దగ్ధ కర్మానం అన్నారు. ఖురాన్ లో ఖుద్ మరేతో ఖుదా మిల్తా అన్నారు. బైబిల్లో దేవుడి రాజ్యం నీలోనే ఉందన్నారు. కానీ ఆచరణకి తీసుకువెళ్ళటానికి జ్ఞాన జగత్ ముందుకొచ్చింది. ఆడిటర్ గారు ఏ విధంగా అయితే సెలవిస్తారో దాన్ని తూచా తప్పకుండా అనుకూలంగా మనకి యూనివర్సల్ లా ఉంటే ఈ భూమి మీద గవర్నమెంట్ లా ఉంటది. ఆ గవర్నమెంట్ లా ని శిరస వహిస్తూ ఆధ్యాత్మిక శాస్త్రవేత్తగా ఇక్కడ ప్రతి వ్యక్తి ఆధ్యాత్మిక శాస్త్రవేత్తగా జ్ఞాన జగత్ ముందుకు తీసుకువెళ్తుంది. ఇంత మంచి ప్లాట్ఫామ్ లో మనం అందరం ముందే భాగస్వాములమైనందుకు నిజంగా మన జన్మ ధన్యమైంది. మన ఒక టార్గెట్ ఉండాలి. ది సీక్రెట్ ఫార్ములా మన టార్గెట్ 18 రోజులు వర్కింగ్ అవర్స్ లో అయిపోవాలా ఈ యజ్ఞం. ప్రతి వ్యక్తి అన్ని విధాలుగా ఇబ్బంది పడుతున్నారు. గవర్నమెంట్ కూడా డిక్లేర్ చేసింది ఆధ్యాత్మికాన్ని కావాలని, ఆధ్యాత్మిక శాస్త్రవేత్తలు కావాలని. కాబట్టి ఇంత మంచి ఫౌండేషన్ లో ఉన్నందుకు ఇంకా వేల మందిని మనందరం కలిసి గ్యాదర్ చేసి విశ్వ కళ్యాణంలో ఏరియా వైజ్ గా ఏ ఏరియాకి ఆ ఏరియా వైజ్ గా ఆధ్యాత్మిక శాస్త్రవేత్తలని నియమిస్తున్నాం. మనం నియమించట్లే, ప్రకృతి నియమిస్తుంది. అంత గొప్ప లక్ష్యం. ఇంత మంచి లక్ష్యం మళ్ళీ నెరవేరాలని ఒక్క నిమిషం సంకల్పంతో, రాధా మేడం గారి సంకల్పంతో ఈ కార్యక్రమం ముగిస్తాం. ఓవర్ టు రాధా మేడం. థ్యాంక్ యూ సార్. అద్భుతమైన సందేశం ఇచ్చారు మాకు ఆడిటర్ సార్. కొంచెం సౌండ్ వాయిస్ పెంచండి. థ్యాంక్ యూ సార్. ఆడిటర్ సార్ అద్భుతమైనటువంటి ఒక సందేశాన్ని మాకు అందించారు. అంటే సందేశము అనే దానికంటే ఎట్లా ముందుకు వెళ్ళాలి అనే దానికి ప్రతి ఒక్కరికి ఒక మార్గదర్శనం అనేది ఉండాలి. అది అందరికీ అవసరము. ఆ విధంగా మీరు మాకు కోడ్ చేశారు. చాలా హ్యాపీ. సుధాకర్ మాస్టర్ మీకు కూడా చాలా చాలా కృతజ్ఞతలు. అలాగే మనమందరం మళ్ళొకసారి ఒక్క నిమిషం ధ్యానం చేద్దాం. కూసంత శ్వాస కొండంత సంజీవని అన్నారు. ఆవగింజంత విశ్వాసం ఉంటే పర్వతాన్ని బద్దలు కొట్టొచ్చు అని చెప్పారు జీసస్ మాస్టరు. అంటే ఇక్కడ ఎవరు చెప్పారన్నది కాదు, దాంట్లో ఏ జ్ఞానం ఉంది అనేది మనం తీసుకోవడం కోసం ఇది వాడుకుంటున్నాం. కాబట్టి జ్ఞానాన్ని మాత్రం తీసుకుంటూ ఆ జ్ఞానాన్ని పంచుతూ ముందుకు వెళ్ళే దానికోసం అద్భుతమైనటువంటి మన ముందుకు వచ్చినటువంటి జ్ఞాన జగత్ కార్యక్రమాన్ని ముందుకు తీసుకెళ్లే దానికోసం ఒక్క నిమిషం ధ్యానం చేస్తున్నాం. ఉన్న స్థితి నుంచి ఉన్నత స్థితికి ఎదగడానికి ప్రతి ఒక్కరూ ఎప్పటికప్పుడు వాళ్ళలో ఆరాటం ఉంటుంది. ఆ ఆరాటానికి ఇది ప్లాట్ఫామ్. ఎదగడానికి, ఉన్నతంగా ఎదగాలి. జ్ఞానం కోసం ఆరాట పడుతున్నాం మనం. ఆ జ్ఞానాన్ని, వచ్చే జ్ఞానాన్ని పంచాలి, నేర్చుకుంటూ పంచుకుంటూ ఇది ముందుకెళ్లేదానికి కృషి చేస్తున్నటువంటి మాస్టర్స్ అందరికీ కూడా నిజంగా ఆత్మపూర్వకంగా కృతజ్ఞతలు.
దివ్యాత్మ చైతన్య స్వరూపాలుగా భూమి మీదకొచ్చిన ప్రతి జీవి ఎదుగుదల కోసమే, ఆధ్యాత్మిక ఎదుగుదల కోసం మరి మనిషి ఆలోచన విధానం ఉంది కాబట్టి దాంతోటి ఇంకెంత ఎదగాలి, ఇంకెంత చెయ్యాలి భూమికి, ఏదో వచ్చాం భూమి మీదకి ఏదో చేయాలి. మన మాస్టర్ ఎప్పుడు చెప్తుంటారు, పరోపకార్థం ఇదం శరీరం అని. అంటే నీకు ఏదైతే నీ అందుబాటులో నీ చేతనైనది నీ వల్ల అవుతుందో అది చేసి తీరాలి. ఇది ఆత్మ జ్ఞానాన్ని పంచడం కోసం మనం అందరం చేస్తున్నటువంటి గొప్ప యజ్ఞం. ఈ యజ్ఞంలో పాల్గొనే ప్రతి ఒక్కరికి అనంత 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 కోటి ప్రణామాలు, కృతజ్ఞతలు, ధన్యవాదాలు. థ్యాంక్ యూ మై డియర్ మాస్టర్. ఈ గ్రూప్ సంకల్పం ద్వారా ఎంతో అద్భుతమైనటువంటి శక్తి ప్రవాహం మనం అనుభవిస్తున్నాం. ప్రాణశక్తి ప్రవాహాన్ని మనం అనుభూతిలోకి తెచ్చుకోవచ్చు మాస్టర్స్. ఎవరికి వారము అద్భుతమైనటువంటి శక్తి ప్రవాహం అనుభవిస్తున్నాము. ఎందుకంటే ఇది గ్రూపు, వ్యక్తి కాదు, వ్యవస్థ. ఈ వ్యవస్థను ముందుకు తీసుకుపోవడానికి ఎవరికి వారు కృషి చేద్దాం మాస్టర్స్. ధ్యానం సర్వరోగ నివారణం, సకల భోగ కారణం, సత్య జ్ఞాన ప్రసాదనం, సర్వశక్తి ప్రదాయని, సర్వ సమస్యల పరిష్కారిణి. శారీరక ఆరోగ్యం, మానసిక ప్రశాంతత మొట్టమొదట మనం పొందేటువంటి అద్భుతమైనటువంటి అనుభవాలు ధ్యానం ద్వారా. మరి ఇదే జ్ఞానాన్ని అందరికీ పంచడం కోసం గొప్ప ప్లాట్ఫామ్ మన ముందుంది. ఎవరింట్లో వాళ్ళుండి ఎంతో జ్ఞానాన్ని నేర్చుకోవచ్చు, ఎంతో జ్ఞానాన్ని పంచొచ్చు. ప్రతి ఒక్కరు దీనిలో భాగస్వాములు కావాలని ఉన్నతమైనటువంటి ఒక అద్భుతమైనటువంటి వ్యవస్థని మనం మన కళ్ళతో చూడడం కోసం ఇది.
దివ్యాత్మ చైతన్య స్వరూపులారా మీ అందరికీ కూడా ఆత్మాభివందనాలు, కృతజ్ఞతలు, ధన్యవాదాలు. థ్యాంక్ యూ పత్రిజీ. థ్యాంక్ యూ మాస్టర్. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్. థ్యాంక్ యూ యూనివర్స్. థ్యాంక్ యూ ఆడిటర్ సార్. అందరు కూడా ఫౌండేషన్ జ్ఞాన జగత్ కాస్త జ్ఞాన జగత్తుగా సారు నామాంతరం చేశారు. కేవలం జ్ఞాన జగత్తుగానే ముందుకు వెళ్తుంది. దానికి మన అందరి తరపున, జ్ఞాన జగత్ తరపున, యూనివర్స్ తరపున ఎన్నెన్నో వారు గొప్ప ఆశయంతో వారి ఆశయం నెరవేరాలని, వారి కుటుంబం అష్టైశ్వర్యాలతో భోగభాగ్యాలతో వాళ్ళ పిల్లలు అపారమైన జ్ఞానవంతులు కావాలని హృదయపూర్వకంగా కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాము. థ్యాంక్ యూ.